బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన కారణంగా అయితే భారీగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా బంగాళాఖాత వాయువు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో పడే ఈ రోజు సాయంత్రం అయితే బలహీనపడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అయితే ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉండడంతో దీని ప్రభావంతో నేడు, ఈ రోజు, రేపు రాగల 2 రోజులు అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ యొక్క తీరం వెంబడి ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం, అలానే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయం అయితే తెలియజేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రభావం ఏదైతే అల్పపీడన ప్రభావం ఉందో వాయువు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడే సమయంలో తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు ఎవరు కూడా సోమవారం వరకు, అంటే రాగల 48 గంటల వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దనే విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఈదురుగాలు అత్యధికంగా ఉండడంతో ఈ 40 నుండి 50 కిలోమీటర్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో తీరం వెంబడి ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించి ముందుకు వెళ్ళకూడదనే విషయాన్ని, ఎక్కడ కూడా ముందుకు ఎవరు వెళ్లే అవకాశం ఉండకూడదనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల ఈదురుగాలు ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ, అలానే శిథిల వ్యవస్థలో ఉన్న భవనాల వద్ద ఉన్నా కానీ చెట్ల కింద కాడ ప్రజలెవరు ఉండొద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.